ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానము. కీర్తనలు 37వ సంకీర్తన 40వ చరణము. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డ, లోకము ఈ రోజుల్లో ఎంతో భక్తిహీనతతో నిండి ఉన్నది. ఎక్కడ చూసినా మోసము, దుర్మార్గత, దగ, వేషధారణ, ఎవరు మంచివారో, ఎవరిని నమ్మాలో, ఎవరు మోసం చేస్తారో ఎటు తెలియని పరిస్థితి. వారిని గుర్తించడం చాలా కష్టము. మనము రోజు వార్తల్లో చూచేది, వినేది, చదివేది ఈ విషయాలే. ఇంటర్నెట్ స్కామ్స్ ఈ రోజులో ఎక్కువైపోయాయి. ఎంతో జ్ఞానం గలవారు కూడా మోసపోతూ ఉన్నారు. తెలియకుండానే వారి బ్యాంకుల్లో సొమ్ము అంతా ఖాళీ అయిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసపోయే ప్రమాదము లేదంటారా? ఇప్పటికే మీలో కొంతమంది మోసపోయి ఉన్నారు. అయితే ఈరోజు మన పరలోకపు తండ్రి మనకు ఎలాగో ఈ భక్తిహీనుల చేతుల నుండి విడిపించబడతామో చక్కని మార్గము చూపించి, ఈ మార్గంలో ఆయన మనల్ని విడిపించి రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదర, సహోదరి, ఈరోజు నీవు ఆయనను శరణుజొచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు, ఆయన సహాయము కోరినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇటువంటి మోసముల నుండి, భక్తిహీనుల చేతుల నుండి, అన్యాయం నుండి, నష్టం నుండి నిన్ను తప్పించి విడిపించి రక్షిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలంలో ప్రార్థనలో మోకరించి ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచడమయ్యా. ప్రభువా, నిజమైన భక్తిహీనుల చేతిలో పడకుండా, మోసపోకుండా, నష్టపోకుండా మమ్మల్ని విడిపించి రక్షిస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవా, ఈ దిన ముందు ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటాయా. మేలైన మార్గం వారికి బోధించండి. శ్రేష్టమైన మార్గము వారికి బోధించి వారిని నడిపించమని అయ్యా, గొప్ప విజయం పొందుటకు, అభివృద్ధి పొందుటకు, నెమ్మది వారి జీవితాల కలుగుట కృప దయచేయమని, దినమంతటి కావలసిన కృప, కాపుదల, భద్రత ప్రార్థనలో ఏకీపించిన ఈ బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈరోజు బర్త్డేస్, యానివర్సరీ చిన్నపుట్ట వారందరినీ దీవించి నూతన సంవత్సరం అనే దయాకిరీటం దయచేస్తున్నారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.